అటాక్ చేయడం ఒక మనకి ఒక ఇన్పుట్ వచ్చింది, అది పాసిబిలిటీ ఉండేది. సో అక్కడ నుంచి మనమే సేఫ్ కస్టడీ కోసం ఆ నిందితుడికి షిఫ్ట్ చేస్తూ ఆయన పారిపోయాడు. మళ్ళీ ఆయన కోసం మనమే ఒక వెంటనే ఇన్స్పెక్టర్ ఖాజీపేట లీడర్షిప్తో అండర్ ఎస్డిపిఓ మైదుకూరు గైడెన్స్తో వెంటనే ఒక సర్చ్ పార్టీ ఏర్పాటు చేశాం. సో ఆ సర్చ్ పార్టీకి ఇన్పుట్స్ మీద అక్కడికి వెళ్తే ఆయన కత్తి తీసుకొని పోలీస్ సర్చ్ పార్టీ మీద ఘోరంగా ఆయన అటాక్ చేశాడు. ఆయన దీంట్లో ఇప్పుడు నేను కలిసాను, ఆయన ఇద్దరికి చాలా ఇంజురీస్ అయినాయి, డీప్ ఇంజురీస్ అయినాయి. ఆ టైంలో ఖాజీపేట ఇన్స్పెక్టర్ గారు ఆయనకి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాను. ఇది ఒక మర్డర్ చేసుకొని మళ్ళా పోలీస్ పార్టీ మీద కూడా ఆయన అటాక్ చేశాడు. ఆ సైకాలజీలో ఉన్నాడు, ఆ అటాకింగ్ మోడ్లో ఉన్నాడు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఏం వినలేదు, మళ్ళీ అటాక్ కంటిన్యూ చేశాడు. సో ఇన్స్పెక్టర్ గారు ఒక సర్వీస్ వెపన్తోనే ఒక రౌండ్ ఫైర్ చేశారు, వార్నింగ్ షాట్ ఫైర్ చేశారు. ఆ వార్నింగ్ షాట్ ఫైర్ చేసిన తర్వాత కూడా ఆయన అగ్రెసివ్ బిహేవియర్ తగ్గలేదు. అయితే జస్ట్ టు స్టాప్ హిమ్, అదే సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆయన మీద ఈవెన్ బిలో ద బెల్ట్ 2 రౌండ్స్ ఫైర్ చేయడం జరిగింది. ఆ ఒక్క రౌండ్ ఆయన కాల్ మీద ఇంజురీ అయింది, లెగ్ ఫ్రాక్చర్ అయింది. వెంటనే ఇంజూర్డ్ పోలీస్కి కూడా అండ్ ఈ నిందితుడు కూడా ఈ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. ఆయనకి ఇప్పుడే రిమ్స్లో పెట్టి ఫర్దర్ ప్రాసెస్ జరుగుతుంది. ఎంత ఎపిసోడ్లో ఒకటి నేను చెప్పాల్సింది అంటే, కడప పోలీస్ ఎనీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్కి ఎటువంటి టాలరేషన్ చూపకుండా గట్టిగానే యాక్షన్ తీసుకుంటాం. మన మీద ఎవరు తిరిగి పడితే కూడా, మన ప్రాణంకి కూడా ఎవరు అటాక్ చేస్తే కూడా అంత కూడా మనమే దీనికి గట్టిగానే చేస్తాము. దీనికి పోలీస్ మీద అటాక్ చేస్తే కూడా బ్రేవ్లీ మనం ఫేస్ చేస్తాము. కానీ ప్రజల రక్షణ కోసం, ఉమెన్ సేఫ్టీ కోసం, మన మహిళల రక్షణ కోసం ఈ రౌడీ ఎలిమెంట్స్ మీద, క్రిమినల్ ఎలిమెంట్స్ మీద గట్టిగానే యాక్షన్ ఉంటుంది. ఎవరికి కూడా కడప పోలీస్ వదిలేయడం పాసిబిలిటీ లేదు. ఆయనకి కూడా ఇప్పుడే అరెస్ట్ చేసిన తర్వాత శిక్ష పడే వరకు మనం ఫాలో అప్ చేస్తాము. ఆయన మళ్ళీ ఆమె తరఫున చూసుకోకుండా ఇన్ష్యూరిటీ మనమే చేస్తాము. నేను కూడా ఆమె ఫ్యామిలీస్తో నేను మాట్లాడాను, వీళ్ళకి అంత అష్యూరెన్స్ ఇచ్చాను. కడప డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఆఫీసర్స్ విజిట్ చేశారు, మా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తాము. సీనియర్ ఆఫీసర్స్, హోమ్ మినిస్టర్ మేడం, ఇన్ఛార్జ్ మినిస్టర్, ఆనరబుల్ మినిస్టర్ మేడం, ఆనరబుల్ సీఎం సార్స్ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. అంత ఫ్యామిలీ వెనకాలే ఆల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ గట్టిగానేమో ఏమి కూడా చిన్న కూడా వీళ్ళకి మళ్ళీ ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. నేను మళ్ళీ ఒకసారి ఈ రౌడీ ఎలిమెంట్స్కి, క్రిమినల్ ఎలిమెంట్స్కి వార్న్ చేస్తున్నాము. ఈ కడప జిల్లాలో క్రైమ్ చేయాలంటే ఈ యాక్షన్ ఫేస్ చేయాల్సి కూడా రెడీ ఉండాలి అందరూ. ఆ గట్టిగానే యాక్షన్ ఉంటుంది. మ్యాక్సిమం చట్ట ప్రకారం మ్యాక్సిమం పాసిబుల్ పనిష్మెంట్ వరకు మనమే తీసుకుపోతాము. ఈ మాత్రమే కడప పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మనం గ్యారంటీ ఇస్తాం. థ్యాంక్ యూ సార్. ఈ అబ్బాయి ప్రమేయం ఒకటే ఉందా, ఇంకా ఎవరైనా సపోర్ట్ చేశారా? అదే ఫస్ట్ టైం ఆయన ఒకటే యాక్ట్ చేశారు, వేరే ఎవరికి సంబంధం లేదు. అదే కూడా ఆయన ఈ అమ్మాయితోనే ప్రపోజ్ చేసాం, రిజెక్ట్ చేయడం వల్ల ఆ ఆక్రోషంలో ఆయన ఈ ఘోరంగా ఆఫెన్స్ కమిట్ చేశాడు. పాత హిస్టరీ కూడా అబ్బాయికి ఏం లేదు. లేదు అండి, మనం అంతా ఇప్పుడే కూడా ఇన్వెస్టిగేషన్ ఆన్గోయింగ్ ఉంది, ఒక రోజు అయింది. ఏదైనా యాంగిల్ ఉంటే ఖచ్చితంగా మీకు డిస్కస్ చేస్తాం, దీనికి కూడా యాక్షన్ ఉంటుంది. హత్య జరిగిన తర్వాత అతన్ని ఫస్ట్ అదుపులోకి తీసుకునే ప్రయత్నం జరిగింది సార్? పోలీసు ప్రయత్నం జరిగింది, తీసుకున్న తర్వాత మళ్ళీ తీసుకున్నాము. తర్వాత ఆయన మనకి ఈ అంతా బంధువులు అని జనాల ఆక్రోషంతో ఆయనకి చంపేస్తాడు ఆకాంక్షతో అక్కడ నుంచి మనం వేరే చోట సేఫ్ కస్టడీ కోసం షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో తప్పించుకునే ప్రయత్నం చేశారు? అవును సార్, అవును.